ఈ గడ్డి ఉంది కదండి, ఈ గడ్డిని చూస్తున్నారు కదా, ఈ గడ్డి కన్నదంట ఈ చెట్టు ఏమో ప్రైజ్ లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ దినాన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక వాక్యానికి సాదృశ్యంగా ఒక విలువైనటువంటి మాట మిమ్మల్ని తెలియపరచాలని ప్రభు ప్రేరేపణను బట్టి నేను ఒక చోట రావడం జరిగింది. నేనైతే చూడండి ఒక చెట్టు దగ్గర ఉన్నాను. ఇదనమాట ఒక చెట్టు, ఇది మామిడి చెట్టు అనమాట. సో ఈ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒక మనిషి సగటు జీవితానికి సాదృశ్యం, మానవుని యొక్క జీవితానికి సాదృశ్యంగా ఒక చెట్టు ఉంది. చెట్టుని పోల్చుతున్నాడు అనమాట దేవుడు వాక్యంలో. చూడండి, ఈ చెట్టు స్ట్రాంగ్గా ఉండడానికి, బలంగా ఉండడానికి కొమ్మలు అటు ఇటు ప్రాక్కుంటూ పోయిందనండి. చూడండి, ఒక చోట అయితే కొమ్మలు విరిగిపోయాయి ఆల్రెడీ. చూసారా, తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, ఎండ వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా కొమ్మలు ఒకవైపు విరిగిపోయినా కానీ చెట్టు పడిపోకుండా స్ట్రాంగ్గా నిలబడడానికి గల కారణం ఏంటంటే వేర్లు. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ వేర్లు అన్నమాట. సో ఈ వేర్లు స్ట్రాంగ్గా ఉండడాన్ని బట్టి ఈ చెట్టు పడిపోదండి. సో మన వ్యక్తిగత జీవితంలో, మన ఆత్మీయత జీవితంలో కూడా మనము శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, వేదనలు, దుఃఖము, కన్నీరు, నిరాశ, నిట్టూర్పు ఇలాంటి పరిస్థితులు మనల్ని ఒక తుఫాను వంటివి, ఒక భయంకరమైనటువంటి శ్రమలు అన్నమాట. ఇలాంటి శ్రమల గుండా మనము స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఈ చెట్టు వేర్లు ఎలాగైతే లోపలికి ఫ్రాక్కుంటూ నలుమూలలో అది దూచుకుపోయి ప్రవహిస్తూ అది మట్టిలో లోపలికి దూరిపోయి ఆ యొక్క వేర్లు ఎలాగైతే పారబడి ఈ యొక్క చెట్టు స్ట్రాంగ్గా ఉందో, మన ఆత్మీయత జీవితంలో కూడా మన భక్తికి వేర్లు లాంటివి ఏంటనంటే వాక్య ధ్యానము, పరిశుద్ధత, ప్రార్థన, ఉపవాసము, తర్వాత ప్రేమ, ఐక్యత, ఇవన్నీ కూడా క్షమ హృదయము, ఇవన్నీ కూడా ఒక ఆత్మీయ జీవితానికి వేర్లు లాంటివి. ఇవి కనుక మన వ్యక్తిగత జీవితంలో లేకపోతే మనం పడిపోయే అవకాశాలు ఉంటాయండి. చూడండి, ఈ చెట్టు కూడా పడిపోకుండా స్ట్రాంగ్ ఉండడానికి గల కారణం ఏంటంటే దాని వేర్లు. కావున మన వ్యక్తిగత జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఎలాంటి శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు ఎదుర్కొన్నా, పలు విధములైనటువంటి హేళన, దూషణ, అవమానము, కన్నీరే, ఇలాంటి పరిస్థితులు ఎన్నో, ఇలాంటివన్నిటి కూడా మనం తట్టుకొని స్ట్రాంగ్గా భక్తిలో నిలబడాలి. దేవుని కొరకు బలంగా నేను ఫలించాలి. ఒక చెట్టు వల్లే నేను కూడా దేవుని సదులు నాటబడాలి. నా ద్వారా అనేకులను ఒక ఆశీర్వాదకరంగా నేను మారాలి, అనేకులను మార్గదర్శిగా నేను ఉండాలి, అనేకులను ప్రభు వైపుని నడిపించాలి, నేను స్థిరంగా ఉండాలి అనే ఆశ కనుక మనకుంటే మనకు ఉండవలసినటువంటి వేర్లు అదేంటనంటే ప్రార్థన, ఉపవాసము, వాక్య ధ్యానము, ప్రేమ, ఐక్యత, సహవాసము, క్షమ హృదయము. మొదటిగా మనం క్షమించే హృదయం కలవారమై ఉండాలి. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిని మనం చేసినటువంటి ఆ తప్పులను, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు వైపు మనం క్షమాపణ కలిగి తిరుగుతామో అప్పుడే భక్తి జీవితంలో స్ట్రాంగ్గా ఉంటాం. మనం చేసినటువంటి తప్పులను మనం తెలుసుకొని విడిచిపెట్టకుండా, అది ఒప్పుకోకుండా, వాటన్నిటిని మనము పాపలను విడిచిపెట్టి ఒప్పుకోకుండా మనం కనుక బ్రతికితే మనం ఆ పాపలు ఏదో ఒక రోజున మనల్ని ఏం చేస్తాయనంటే వేధిస్తూ ఉంటాయి, కృంగదీస్తూ ఉంటాయి, మనల్ని నలుపుతూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో మనం కృంగిపోతాం, భక్తిహీనమైపోతాం, భక్తిలో నుంచి లేవలేం. కావున ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇదిగో ఈ చెట్టు కొమ్మలు విరిగిపోయి ఒకవైపు రెండే కొమ్మలు ఉన్నాయి. చూసారా, దీనికి సాదృశ్యం ఏంటంటే మనకున్నటువంటి ఆశలు ఆవిరైపోయిన పరిస్థితుల్లోకి ఉన్నప్పుడు కూడా మన భక్తి జీవితంలో మనం విడవకుండా గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలంటే మనం కూడా ఈ చెట్టు వేర్లు ఎలాగైతే లోపలికి స్ట్రాంగ్గా ఉన్నాయో మన వ్యక్తిగత జీవితంలో, భక్తిలో కూడా మనము ఆత్మీయతలో స్ట్రాంగ్గా ఉండాలంటే పర్ఫెక్ట్ ప్రేయర్ లైఫ్ అండ్ ప్రతిరోజు వాక్య ధ్యానము, తర్వాత ఉపవాసాలు, క్షమ హృదయాలు, ఇవన్నీ కూడా మనకు వేర్లు లాంటివండి. చూడండి, ఒక రోజు అంటుందంట, ఇదిగో ఈ గడ్డి ఉంది కదండి, ఈ గడ్డిని చూస్తున్నారు కదా, ఈ గడ్డి కన్నదంట ఈ చెట్టు ఏముందనంటే, ఓ గడ్డి మరి ఏంటి నువ్వు పొట్టిగా ఉన్నావు, పొట్టిదానివే, ఎప్పుడు నీ గొడ్లు తింటాయి, మేకలు తింటాయి, వచ్చి ఏంటి నాలాగా గొప్పగా నువ్వు ఎదగవచ్చుగా, గొప్పగా ఎదిగితే చూసావా నా దగ్గరకు వచ్చిన నీడలో కూర్చుంటున్నారు, నన్ను ఏది మేయట్లేదే, నన్ను ఏది తెంపట్లేదు, నేను చూడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నానో అందంట.
అప్పుడు సర్లేవయ్యా నువ్వు ఎలాగో ఎదిగితే ఎదిగేవుగా, మరి నన్ను తింటే తినాని, నా బ్రతుకు ఇదేలే, నా స్థితి ఇదేలే అనుకొని తగ్గించుకొని దీనత్వం కలిగి ఈ గడ్డి అంట ఇలాగా అనపబడుతూ ఉండిందంట. కొన్ని రోజులు పోయిన తర్వాత బలమైన తుఫాను రాగానే ఈ చెట్టు ఏమైపోయింది, కూలబడిపోయింది. కూలబడిపోయి నేలకు వాలిపోయిందంట. అంటే నేలలో అది పడిపోయింది. అప్పుడు ఈ గడ్డి అంటుందంట, ఏంటి అంత పెద్దగా ఎదిగేవు కదా, మరెందుకు అలా పడిపోయావు అని అడుగుతుందంట. అప్పుడు చెట్టు అన్నదంట, ఏమో నేను అంత బలంగా ఎదిగాను కాబట్టి అన్ని వైపులా వచ్చి గాలి నన్నే తాకింది, దాని భారాన్ని కాయలేక పడిపోయేనే అందంట. మరి నువ్వేంటి పడిపోలేదు అలానే ఉన్నావంటే, నన్ను తాకేది ఏంటి, నేను కింద నుంటే అన్ని పైనుండి వెళ్ళింది, అందుకు నేను ఇలా ఉన్నాను. సో దీనికి పాఠం ఏంటనంటే, ఎప్పుడు కూడా మనం ఎంత చెట్టు వల్ల ఎంత ఎత్తుకు ఎదిగినా వినయం మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. వినయాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. వినయం ఏంటో తెలుసా? వినయము ఒక బంగారు గోడ్ లాంటిదంటే, ఒక బంగారమైనటువంటి పాత్ర లాంటిది వినయం. మనము వినయం గనక ఎప్పుడు విడిచిపెడతామో గర్వం మనల్ని పెరుగుతుంది, చెట్టు వలె పడిపోతాం. కావున గడ్డి వలె మనం తగ్గించబడినప్పుడు, దీనులుగా అయినప్పుడు, తగ్గించబడినప్పుడు, లోబడినప్పుడు, వినయము కలిగినప్పుడు ఎప్పుడు మనల్ని ఏది కూడా పడగొట్టలేదు, పడజాలదు. మనమే నిలబడతాం, లేచి పరుగులు ఎత్తుతాం, గడ్డి వలె మరలా సిగిరిస్తాం, ఆశీర్వదకరంగా మారుతాం. కావున ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరలా మరికొన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. మా వీడియోస్ కోసం మీరు ఎదురు చూడండి. థ్యాంక్ యూ. మంచి కామెంట్లో పెట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.